నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభ జరగనుంది. ప్రధాని మోడీ ఈ సభలో పాల్గొననున్నారు. దీంతో సభ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పుల్లారావు, కన్నా, జీవి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పాతూరి నాగభూషణం, కళ్యాణం శివశ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించడమే ఈ కూటమి ముఖ్య లక్ష్యమన్నారు. ఈ బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు చెప్పారు. 17వ తేదీ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ 3 పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ. ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమిది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తా ఉంది. ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి, యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో మార్చి 14న జరిగే నిరసనలకు సిపిఐ మద్దతు ఉంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భారతదేశంలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయం నడుస్తుందని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు సిపిఐ నేత రామకృష్ణ. గుంటూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, అజయ్ కుమార్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంకు విరుద్ధంగా సిఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాయి. రేపు 14వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన 2 డిమాండ్లు ఏమంటే, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ పైన మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలన్నీ కూడా రేపు నిరసనలకు దిగుతూ ఉన్నాయి. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బీజేపీ బ్యాంకులపై ఒత్తిడి చేసి సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. మోడీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పాలక పార్టీలు, భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల నుండి వసూలు చేశారు. దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వివరాలు కోరితే కూడా ఇవ్వడానికి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు వరకు పోయారు. కానీ నిన్న మార్చి 11వ తేదీ నాడు సుప్రీంకోర్టు సీజే గారు చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లోగా వివరాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలి. మార్చి 15వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ వారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో నిన్న సాయంత్రంలోగా ఇవాళ స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్కి అందజేశారు. మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా?
దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం పైన మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేసి సంక్షోభంలోకి ఈ రంగాన్ని బీజేపీ ప్రభుత్వం నెట్టిందని ధ్వజమెత్తారు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య. గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా డ్రైవర్లకు భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అన్నారు. కొత్త కేంద్రం తెచ్చిన న్యాయ సంహిత చట్టం అమలులోకి వస్తే డ్రైవర్లు అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. కార్మికులకు ఏ రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయో ఎన్నికల్లో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి అనేక చర్యలు చేపట్టింది. ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి రవాణా రంగం నెట్టబడింది. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా మరిన్నిగా పెద్ద ఎత్తున భారాలు మోపింది. ముఖ్యంగా పెనాల్టీలు ₹1,000 ఇవాళ ఆటో డ్రైవర్లకి పెనాల్టీలు వస్తూ ఉన్నాయి. అట్లాగే కొత్తగా న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టం ఆచరణలో అమల్లోకి వస్తే అది మొత్తం డ్రైవర్లందరూ జైళ్ళలో ఉంటారు తప్ప ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఉండేటటువంటి సమస్య లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్ల మొత్తం రోడ్డు రవాణా రంగ కార్మికులందరికీ మేము విజ్ఞప్తి చేసేటటువంటిది ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ అలయన్స్ని ఓడించడం ద్వారా మాత్రమే రవాణా రంగాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి, మొత్తం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 2019లో చేసినటువంటి మోటారు వాహనాల చట్టానికి సవరణ దాన్ని ఉపసంహరించుకోవాలి. ఉచిత పథకాల కంటే నగరాభివృద్ధే ముఖ్యమన్నారు ప్రజాసేవా సమితి పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి షేక్ కాసవలి. పార్టీ నేతలు హసీనా, ముంతాజ్ తదితరులతో కలిసి పాత గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడడం వల్ల అభివృద్ధి దూరం అవుతుందని చెప్పారు. గతంలో 2019లో ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశాను. ఇక్కడ ప్రజలు మొత్తం కొంచెం మాకు అనుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి ఒక 15 కోట్లు కానీ 20 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకు జనాలు అటు వెళ్ళిపోతున్నారు ఓట్లకు నోటు అని. మనకి ఓటుకు నోటు అయిపోతుంది. ఉచిత పథకాలు అంటున్నారు. నగరాభివృద్ధి ఏమీ లేదు. నగరాభివృద్ధి కావాలంటే ఈ ఓటుకి నోటు ఉండకూడదు, ఉచిత పథకాలు ఉండకూడదు. నగరాభివృద్ధి ఉంటే మనం అభివృద్ధి చెందినట్టే. కానీ ఈ నాయకులు మొత్తం ఉచితాన్ని మొత్తం అలవాటు చేసేసి పేదరికానికి నిర్మూలిస్తాం అది అంటున్నారు. ఈ ఉచిత పథకాలు మొత్తం దరిద్రానికి దారితీస్తుంది. అందుకోసం కాబట్టి ఉచిత పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు. మారుతినగర్లోని కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామికి విశేష పూజలు, కళ్యాణం నిర్వహించారు. ఈ నెల 16 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కళ్యాణం జరుగుతుందని ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా అంకురార్పణ, నృత్యగరణము, శాలా సంస్కారము, అగ్నిమదనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుని 2వ రోజు నాటి కార్యక్రమంలో భాగంగా గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, మధ్యాహ్నం నుంచి స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ 2వ రోజు కార్యక్రమాల్లో విశేషంగా మనకి ముఖ్యంగా సుదర్శన హోమం నిర్వహించారు. ఆ సందర్భంగా సోచల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణం చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.